మార్పులు చేర్పులు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన 5 ఎంపీలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ టికెట్ లేదని చెప్పడంతో సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన అనుచరులతో సమావేశమయ్యారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాలపై రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అలాగే అత్యంత సన్నిహితంగా ఉండే మరో ఎంపీపై కూడా జగన్ అందరి ముందు విరుచుపడినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరు కావడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తారు, వెళ్లి తెచ్చుకో అంటూ కించపరిచిన వ్యాఖ్యలు చేయడాన్ని ఎంపీ జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ నేతల ముందే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల ఎంపీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్టు నేపథ్యంలో పోటీ చేయకపోవడమే మంచిదనే నిర్ణయానికి మరో ఎంపీ వచ్చినట్లు తెలుస్తోంది. రైట్, మార్పులు చేర్పులు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారిపోయాయి. 5 ఎంపీలు పక్క చూపులు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రామారావు. శంకరి, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో 5 వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారు. ఇందులో ఈ 5 వైసీపీ ఎంపీల్లో 2 ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. వాళ్ళపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాళ్ళు పక్క చూపులు చూడటం ప్రారంభమైంది. ప్రధానంగా నరసాపురం ఎంపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పటికే రచ్చబండ పేరుతో ప్రతిరోజు కూడా ప్రభుత్వ విధానాలపై ఉతికి ఆరేస్తున్నారు. ఇది చెవిలో జోరీగలాగా మారటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇక మరో ఎంపీ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆయనకు పొమ్మనకొండ అని పొగబెట్టారు. ఆయన ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉంటే ఆయన్ని గుంటూరులో పోటీ చేయాలని, నరసరావుపేట సీటు బీసీ టికెట్ బీసీలకు ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి ప్రతిపాదించడంతో తాను పోటీ చేస్తే నరసరావుపేటలో చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరులో పోటీ చేసే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో అక్కడ ఆయన తన భవిష్యత్ కార్యాచరణపై కూడా అనుచరులతో సమావేశం అవుతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 6 ఎమ్మెల్యేలు వెళ్లి ఆయనకే టికెట్ ఇవ్వాలని, లావు శ్రీకృష్ణదేవరాయలకే టికెట్ ఇవ్వాలని నిన్న చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పట్టించుకోలేదనే ఆగ్రహం మాత్రం ఆయనలో ఉంది. ఇక మరో ఎంపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా దీంతో పాటు ఇక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురిని కూడా ఆ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి విమర్శలు చేయాలి అని చెప్పి తనకు వచ్చే సీటు మాత్రం వద్దు అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ గతులు సంకేతించకపోవడంతో మాగుంట శ్రీనివాసరెడ్డి టికెట్ లేదు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలోకి వెళ్ళినట్టు చెప్పింది. ఇక మరో ఎంపీ కోటా జిల్లాలో ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిన్నర్ కు వెళ్లారు. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి అప్పటికే 10 ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ ఎంపీ కూడా ఇటీవల ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆయన ప్రత్యర్థులు కూడా ఆటగా ఉన్నారు. నువ్వు ఎవరైనా విద్యుత్ చేశారు, పార్టీని అడగాల్సిన అవసరం లేదా, మీ ఇష్టం వచ్చినట్టు విద్యుత్ వెళ్తారా అని చెప్పి నిర్వహించడమే కాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చాడు, వెళ్లి తెచ్చుకొని నువ్వు పోటీ చేయాలని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సన్నిహితంగా ఉన్న తనపైనే ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయన మనస్తాపానికి గురయ్యి భవిష్యత్ కార్యాచరణపై అక్కడుండే నేతలతోనూ అదేవిధంగా అనుచరులతో కూడా సమాలోచనలు జరుపుతున్నారని తెలిసింది. ఇక మరో ఎంపీ దక్షిణ కోస్తా జిల్లాలకు అయితే ఈ అసెంబ్లీ ఆయన ఎటు కూడా పార్లమెంట్ స్థానాన్ని పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతగా ఎక్కువగా ఉండటం, క్షేత్రస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే తీవ్ర ఆగ్రహాలు చేస్తున్న తరుణంలో ఆ ర్యాలీ కూడా పోటీ చేయడం అవసరం అనే నిర్ణయానికి వచ్చారు. ఈ విధంగా 5 ఎంపీలు ఈ విధంగా పక్క చూపులు చూడటం, ఇప్పటికే కొంతమంది ఎంపీలు తీసుకొచ్చి అసెంబ్లీ టికెట్ పోటీ చేయించడంతో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభమైంది. అయితే 140 నుంచి 180 కోట్ల రూపాయల ముందు అక్కడ పెట్టాలి అని చెప్పి చూడటంతో
చాలా మంది ఆసక్తి ప్రదర్శించడం లేదు. దీంతో పాటు పలు సర్వేలు క్షేత్రస్థాయిలో కూడా వ్యతిరేకత తెర ఎక్కువగా ఉండటంతో పోటీ చేయకపోవడం మంచిదనే నిర్ణయానికి ఎక్కువ మంది వస్తుండటంతో ఇప్పుడు ఈ ఎంపీల పక్క చూపులు హైకమాండ్ కి తలనొప్పిగా మారాయని చెప్పి వైసీపీ నేతలు ఆఫీస్ చెప్పారు.